కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమన్నప్పుడు కేసీఆర్ బాపు తెలంగాణకు బాపు కదా అప్పుడు పాపం కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక మాకు గాంధీ మాత్రం చూడలే కేసీఆర్ చూసినాం బాపు బాపు అని కూడా పిలుచుకున్నాం మనం ఏం కొడతాడు ఏం బిక్తాడు అని కూడా కథము నేను కోవిడ్ అప్పుడు లాక్డౌన్ టైంలో వీటిని నేను అన్నిటి మీద కూర్చొని నేను తెలుసుకునేవాడిని కూడా తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసము తర్వాత కేసీఆర్ చేస్తున్న మోసం చూసాక నాకే ఆశ్చర్యం అనిపించింది అందుకే అప్పుడు యుద్ధం స్టార్ట్ చేసింది నేను కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమంటే కృష్ణా గోదావరి మీ జాగిరా ఇగో ఏం కొడతారు డైలాగ్ కొడతారు డైలాగ్ అంటే చంద్రబాబు నీ ఆటలు సాగాయి దేవినేని ఉమా సన్నాసి ఏమంటున్నాడట మోడీ కూడా మాకు ప్రధానమంత్రి కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుందట తోకపడకుడు కాలే ఆ రోజు కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుంది మీ మూతి మీద తన్ని ఆర్డీఎక్స్ కడతా ఈ పక్కకు ఉమా ఎవరు ఉమా దేవినేని ఉమా మా కళ్ళు పొడుస్తారా పాలమూరు రంగారెడ్డికి నీళ్ళెక్కడివి అసలు అనుమతున్నాయని ఆయన కూడా అడిగిన రోజు కృష్ణ మీ జాగిరా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ సార్ మాట్లాడండి ఏ రోజు ఇది 2015 జూన్ 2015 జూన్ 11 రోజు అన్ని పేపర్లో బ్యానర్ వచ్చింది అనేది ఇది చూసినాక ఖుషాను అబ్బా కేసీఆర్ ఒట్టాడుతాడు అనుభవం అవుతాడు ఏడ వెళ్తాడు అని చెప్పి ఇక మొత్తం దేశం అంతా చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తాం ఇవాళ తీరా అవన్నీ పిట్టరాముని మాటలు చేసిపోయినాయి అవన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఆ రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత అంటే 571 టీఎంసీలు 68% రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 571 టీఎంసీలు మనకు రావాలి తెలంగాణ రాష్ట్రానికి రావాలి ఆంధ్రప్రదేశ్ కు 299 టీఎంసీలు వాళ్ళకి రావాలి ఇది ఉల్టా అయింది ఈ పేపరు ఫస్ట్ బయటపెట్టింది నేనే అనేది ఇది మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం బయట పెట్టింది నేనే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు ఇది 3 సంవత్సరాల క్రితము అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు చంద్రబాబు నాయుడు గారు సీఎం గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆదరణీయులు ఆదర్శమూర్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఈ సమావేశంలో హరీష్ రావు గారు ఉన్నారు ఈ సమావేశంలో అప్పుడు విద్యాసాగర్ గారు ఉన్నారు అప్పుడు ఆయన నీటిపారుదల అడ్వైజర్ వీళ్ళందరూ కూర్చొని ఉమాభారతి గారి సమక్షంలో 2 రాష్ట్రాలు కూర్చొని 2 రాష్ట్రాల మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏం జరిగింది కేసీఆర్ ఏం ఒప్పుకున్నారంటే మాకు 299 టీఎంసీలు చాలు అని ఒప్పుకున్న పేపర్ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ఇది కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్టర్లో ఇంకా ఉంది నువ్వు 299 టీఎంసీలకు ఎవరినడు ఒప్పుకున్నావని నేను అంటుండే కదా ఆ రోజు అడిగినా ఈ రోజు అడుగుతున్నా ఈడ ఊకదంపుడు స్పేటం ఇచ్చినావు కృష్ణ మీ జాగిరా అంటే నువ్వు పోటు కానివి తోపు కానివి ఏదో సాధిస్తావంటే నువ్వు ఒప్పుకున్నది ఎంత 299 టీఎంసీలకు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావో కేసీఆర్ దగ్గర ఇప్పటికి సమాధానం లేదు ఇప్పటికి లేదు ఇది మొట్టమొదటి బయట పెట్టింది నేనే రాష్ట్ర అధ్యక్షుని గారు ఈ డాక్యుమెంట్ బయట తీసుకొచ్చింది నేనే భారతీయ జనతా పార్టీ జలశక్తి మినిస్టర్ గజని షెకావత్ గారు అరే మేం చేయలేదా ఎవరు అన్యాయం చేయలేదా అన్యాయం చేసింది కేసీఆర్ అయినా అని చెప్పి నన్ను పిలిచి డాక్యుమెంట్ ఇచ్చాడు బండి ఇది ప్రజలు చెప్పాలని చెప్పి డాక్యుమెంట్ ఇచ్చినాక దీన్ని ఒప్పుకున్నది కేసీఆరే మీకు రావాల్సింది 571 టీఎంసీ తెలంగాణకు కానీ కేసీఆర్ సంతకం పెట్టిండు అప్పుడు సమావేశంలో సంతకం పెట్టిండు 2 రాష్ట్రాలు జరిగే ఒప్పందం అని చెప్పి డాక్యుమెంట్ పెట్టిండు ఇది తప్ప చెప్పి నేను పంపిస్తాను ఈ డాక్యుమెంట్ ఇది మాట్లాడకుంటే ఈ డాక్యుమెంట్ కేసీఆర్ కు పోస్ట్ చేసాను ఇది తప్పు అన్నాడు ఒక ఐఏఎస్ అధికారితో నా మీద ప్రెస్ మీటింగ్ పెట్టించిండు నేను మాట్లాడేది తప్పు అన్నాడు తప్పు అంటే ఈ డాక్యుమెంట్ పంపించాక ఏం జరిగిందంటే ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేసిండు
కేసీఆర్ తెలియకుండా జలశక్తి మినిస్టర్కి లేఖ రాసిండు. ఏం రాసిండు అంటే, సార్ మాకు 571 టీఎంసీ రావాలి, మాకు 299 టీఎంసీలే వచ్చిందని చెప్పి ఇంకో అధికారులకు లేఖ రాసిండు. ఒక ఐఏఎస్ అధికారమో ఒక లేఖ రాస్తాడు, ఇంకో ఐఏఎస్ అధికారం ఇంకో లేఖ రాస్తాడు. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అనేది మీకు కూడా పంపిస్తుంది. ఇది మీద మీద చూపడి అవుతుంది. ఇది ఇలా సోషల్ మీడియా పెడతా, ఇలా అన్ని పేపర్ల యాజమాన్యాలు కూడా పంపిస్తుంది. ఇదే పంప మేము ఫైల్ చేసిన పేపర్ అన్నీ పంపిస్తారండి. దాంతోపాటు పోతిరెడ్డి సామర్థ్యాన్ని కూడా 4 టీఎంసీల నుంచి 13 టీఎంసీలకు పెంచి మొత్తం నీటిని మొత్తం ఎత్తుకపోతున్నా కూడా ఒక్కరోజు కేసీఆర్ మాట్లాడే, ఒక్కసారి కూడా మాట్లాడే, ఒక్కరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. దాన్ని ఏం చేసిండు, కాంగ్రెస్ ఏం చేయలే, నేనే కడతా అని చెప్పి కూలేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. దాన్ని వేసిండు 30,000 కోట్లతోని పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మార్చి డిజైన్ మార్చి పేరు మార్చి 1,00,00,000 కోట్లను పెట్టి ఇవాళ 1,00,000 కోట్లు చంపాడు. కేవలం పైసలు చంపడానికే. దాంతో ఏమైనా ఫాయిదా అయిందా? ఆ కాళేశ్వరము కూలు స్టార్ట్ అయింది, ఉంటుందా పోతుందా గ్యారెంటీ లేని పరిస్థితి. అప్పుడు ఏమన్నా స్టార్టింగ్ లా అందరు ప్రశ్నిస్తుంటే అప్పుడు గివే కుంభముచ్చే డైలాగ్ కొడుతుండే. అప్పుడప్పుడు తెలంగాణ పసిబిడ్డ కదా, ఇప్పుడే నడకలు చేసింది, అప్పుడప్పుడు తప్పుడు అడుగులు వేస్తాం, సమైక్య పాలకుల పాలనలో జరిగిన పాపాలను కడడానికే టైం పడుతుంది అని చెప్పించి ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టిండు ఫస్ట్ ఇయర్ లా. ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టేసరికి పాపం తెలంగాణలో అందరూ కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తప్పులు జరిగిన సరే నమ్మి ఇక ఫస్ట్ స్టార్టింగ్ లా ఈ కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపేయండి అయిపోయాయి. ఇక దాని గురించి వాళ్ళు ప్రశ్నించడం లేరు. ఇక ఏమన్నారో ప్రశ్నిస్తే ఒక కాళేశ్వరాన్ని అడ్డుకుంటున్నారు, కాళేశ్వరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, తెలంగాణ సస్యశాలం కావాలొద్దు. వీడు ఆంధ్రతో కమిటీ అయ్యిండు, ఆంధ్రతో కమిటీ అయ్యిండు, వాళ్ళ దగ్గర పైసలు తీసుకుని ఉల్టా డైలాగ్ కొడుతుండే. ఇక ఫస్ట్ ఏమో కాళేశ్వరం ఇదే పసిబిడ్డ తప్పటడుగులు, మళ్ళీ 3 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచుతున్నా అని చెప్పి 1,00,00,000 కోట్లు అంచనాలు పెంచి ఆ 1,00,000 కోట్లు అలా చంపిండు. దాని గురించి ఫస్ట్ టర్మ్ లో అదే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ లో 1,00,000 కోట్లు, సెకండ్ టర్మ్ లో మళ్ళా వేస్ట్ కాదు కదా సంపాదన, నేను కుటుంబం సంపాదించుకోవాలి. ఈ సెకండ్ టర్మ్ లో వేసిండు ఆయన కళ్ళని కృష్ణా మీద పడ్డాయి. కృష్ణా 600 టీఎంసీలకు పైగా చెప్తే మనకు 571 టీఎంసీ రావాలనుకుంటే 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడు. అనుమతి లేని ఇంతకుముందు డాక్యుమెంట్ అనుమతి లేని ప్రాంతంలో ప్రాజెక్టును కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తా, తెలంగాణను సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ప్రతిపాదన తయారు చేసి 80,000 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని ఫస్ట్ అన్నాడు. పాలమూరు రంగారెడ్డిని 80,000 కోట్లతో పూర్తి చేయొచ్చని చెప్పి ఆ రోజు చెప్పిండు. దానికి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. 80,000 కోట్ల రూపాయలు అంచనా వేసిండు, 27,000 కోట్ల రూపాయలను ఆల్రెడీ ఖర్చు చేసిండు. ఒక్క చుక్క నీళ్ళు రాలే. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క చుక్క నీళ్ళు రాలే. ఎందుకంటే ఆయన ప్రతిపాదనలో రిజర్వాయర్లు లిఫ్ట్ పాయింట్ తప్ప భూసేకరణ గాని కాలువలు గాని డిస్ట్రిబ్యూటర్లు గాని ఎక్కలేవైన ప్రతిపాదనలు కేవలము రిజర్వాయర్లు లిఫ్ట్ పాయింట్ తప్ప ఏం భూసేకరణ గాని కాలువలు గాని డిస్ట్రిబ్యూటర్లు ఏం లేవు. దానిలో ఒక చుక్క నీరెట్లు వస్తుంది. కానీ 27,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టిండు. మళ్ళీ ఏమన్నాడు, ఇవన్నీ పెట్టి నువ్వు ప్రతిపాదన చేసేటప్పుడు నువ్వు పాలమూరు రంగారెడ్డి కడతావు, పాలమూరు రంగారెడ్డి ద్వారా నువ్వు నీళ్లు అందించాలి మాకు,
నీళ్లు అందించడానికే నువ్వు ప్రతిపాదన తయారు చేసినావు. తయారు చేసినప్పుడు తెలివి ఉండాలి నీకు, ఎట్లా నీళ్లు మనం అందించాలని చెప్పని. కానీ 80,000 కోట్లు అంటివి ప్రతిపాదన తయారు చేస్తుంది. దేనికోసం 80,000 కోట్లు అన్నావు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి నీళ్లు తరలిస్తా అన్నావు. దీనికే మళ్ళీ ఏమన్నాడంటే ఈ 80,000 కోట్ల రూపాయలు 27,000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఏమనంటే లేదా భూసేకరణకు ఈ కాలువలు నిర్మించడానికి డిస్ట్రిబ్యూటర్లకు వీటికి వెళ్తే మళ్ళీ 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి మళ్ళీ కొత్త ప్రతిపాదన తయారు చేసిండు. 80,000 కోట్లు ఫస్ట్ అన్నాడు, నీళ్ళు అందిస్తాడు. మళ్ళా దాన్ని మార్చి మళ్ళా 50,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచి తప్పుల లెక్కలు చూపట్టి మళ్ళా 1,00,000 కోట్లు అని చెప్పాడు. ఏదో ఫస్ట్ బాహుబలి 1 సినిమా హిట్ అయిందని చెప్పి బాహుబలి 2 చూపట్టవేయండు, అట్టని ఫ్లాప్ అయిపోయింది. అది ఇంకో సినిమా ఉంది కదా తమిళ్ ఉంది కానీ పొన్నియిన్ సెల్వం 1 హిట్ అయింది, సెకండ్ అది ఫ్లాప్ అయింది. భారతీయుడు 1 హిట్ అయింది, సెకండ్ అది ఫ్లాప్ అయింది. ఈయన ఏమనుకున్నాడు అన్ని హిట్ అయితే అనుకున్నాడు, అడ్డం తిరిగి బోల్ ఒకలా పడ్డాడు. ఎందుకంటే దీనికి సినిమాలకు సెన్సార్ బోర్డు ఉన్నట్టే ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఏ రాష్ట్రాల మధ్యలైనా ఈ జల వివాదాలు జరిగినప్పుడు సమన్వయం చేయాలి, ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వమే ఎప్పటికప్పుడు సెన్సార్ బోర్డు లెక్కనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కానీ ఈ బోర్డ్స్ కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు దీని కూడా మొన్న ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ద్వారా కూడా ఉమ్మడి ఏపీలో అప్పుడు వాటా ఎంత ఉందంటే 1,005 టీఎంసీలు ఉండే. దానిలో తెలంగాణకు 600 నుంచి, ఇది మొన్న ట్రిబ్యునల్ ఏర్పడక చెప్పింది అనేది 600 నుంచి 700 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉండే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా కనీసం సోయి లేకుండా ఎప్పుడు అంచనాలు పెంచుడు, పైసలు చంపుడు, కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు దొబ్బుడు, అనుకూలమైన కాంట్రాక్టులు కాంట్రాక్టులు ఇచ్చుడు, పక్క రాష్ట్రానికి అమ్ముడు ఓడు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి ఇదే పని తప్ప కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో హెచ్చరించినా కూడా లేఖలు రాసినా కూడా కనీసం ఏ రోజు కేసీఆర్ అనే వ్యక్తి స్పందించిన పాపన వారు ఏ రోజు కూడా ఉల్టా పిట్ట కథలతోని యాసతోని భాషతోని మమ్మల్ని హేళన చేసే ప్రయత్నం, మమ్మల్ని అవమానపరిచే ప్రయత్నం చేయడం, అటు పక్క రాష్ట్రంతో కుమ్మక్కై కాంట్రాక్టర్ కుమ్మక్కై అనగా ఆయన కుటుంబం లాభపడ్డారు. ఈ 299 టీఎంసీలకు సంబంధించి ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. వస్తే కేసీఆర్ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఒప్పుకున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? 2016 సెప్టెంబర్ 21న మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఒప్పుకున్నాడు, సంవత్సరం కోసం అని చెప్పన్నారు. మళ్ళీ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మళ్ళీ ఎప్పుడు జరిగిందంటే 2020 అక్టోబర్ 16. సరే ఫస్ట్ టైం మోసం జరిగింది, ఆ మోసాన్ని గుర్తించాలి కదా, గుర్తించలేదా ఇంతవరకు చెప్పాడు. మన సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా కనీసం మొదటిసారి అన్యాయం జరిగింది తెలంగాణకు, సెకండ్ సార్ అన్న సరిదిద్దాం అని చెప్పి సోయి లేదు. మన సెకండ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కూడా ఇదే సంతకం పెట్టాడు. మళ్ళా ఒకసారి అన్యాయం జరిగినప్పుడు గుర్తించాలి, సెకండ్ టైం మనం గ్రహించి మళ్ళా న్యాయం చేయాలి తెలంగాణ కంటే లేదు. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కూడా మళ్ళీ సేమ్ అదే వాదన. ఫస్ట్ అపెక్స్ సమావేశం మినర్స్ ఇది 2016 అక్టోబర్ 13 జరిగింది. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2020 అక్టోబర్ 16 జరిగింది.